రేవంత్ పాపాల పుట్టలు వరుసగా పగులుతున్నాయా? పేసీఎం గుంపు మేస్త్రి గూడు పుటాని కుట్రలు బెడిసి కొడుతున్నాయా? ఎన్నికలకు ముందు ఆ తర్వాత బీఆర్ఎస్ పై చేసిన తప్పుడు ప్రచారం బూమరాంగ్ అవుతోందని కలవరపడుతున్నాడా? ఫోన్ ట్యాపింగ్ అంటూ చేసిన దిగజారుడు రాజకీయంతో బొక్కబోర్లా పడుతున్నాడా? ట్యాపింగ్ లేదు, తోకమట్టా లేదని గతంలోనే చాలాసార్లు పోలీసులు గుంపు మేస్త్రి గ్యాంగ్ చెంపలు వాయించలేదా? జూబ్లీహిల్స్ ప్యాలెస్ వేదికగా గుంపు మేస్త్రి ఫోన్ ట్యాపింగ్ అంటూ చాన్నాళ్ల నుంచి కాలకూట విషం చిమ్ముతూనే ఉన్నాడు. సినిమా తారలు ఇతరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు పెడబొబ్బలు పెడుతూనే ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారని, వారి కనుసన్నల్లోనే సాగిందంటూ తప్పుడు కూతలు కూస్తూనే ఉన్నాడు. పక్క రాష్ట్రం నుంచి ఎల్లో బాస్ ఆర్డర్ వస్తే ఇక్కడ ఆయన శిష్యుడు ఓటుకు నోటు దొంగ అడ్డమైన కుతంత్రాలు నడుపుతున్నాడు. బీఆర్ఎస్ నాయకులను బద్నాం చేసేందుకు, వారి ప్రతిష్టను తగ్గించేందుకు పన్నాగం పన్నుతున్నాడు. అందులో భాగమే నిన్న హరీష్ రావు, నేడు కేటీఆర్ విచారణ. సినీ తారల ఫోన్ ట్యాపింగ్ పై గతంలోనే ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ది హిందూ ఓ సంచలన కథనం రాసింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోట్ చేస్తూ రాసిన సెన్సేషనల్ స్టోరీతో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల్లో చలనం వచ్చింది. దీంతో సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ అయ్యాయనటానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారు. సినీ తారలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయినట్లుగా జరుగుతున్న ప్రచారమంతా మీడియా హడావిడేనని, దానికి ఏ ఆధారమూ లేదని క్లిస్టల్ క్లియర్గా చెప్పేశారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ అంతా బూటకమేనని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ పేరిట తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సినీ తారల ఫోన్లు ట్యాప్ అయ్యాయని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా నోటికొచ్చిన కూతలు కూశారు. లీకుల పేరుతో నాటకాన్ని రక్తి కట్టించారు. వీటిని బేస్ చేసుకుని కొన్ని పచ్చ టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు పేటరేగిపోయాయి. పిచ్చి వార్తలు, పైత్యపు విశ్లేషణలు, సిగ్గు ఎగ్గులేని థంబ్నెయిల్స్తో జర్నలిజం పేరుతో బ్రోకరిజానికి పాల్పడ్డారు. మీడియా హౌస్ అన్న విఘ్నత లేకుండా స్లాటర్ హౌజుల్లా ప్రవర్తించాయి.